నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తెలంగాణ కుంభమేళగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భక్తులు పోటెత్తారు. వనదేవతలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. తొలుత జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు చీర, సారె, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివాసి సాంప్రదాయ ప్రకారం పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చి గద్దపై కొలువు తీర్చారు. వెదురుబుట్ట రూపంలో గద్దపైకి తెచ్చిన సారలమ్మను భక్తులు దర్శించుకున్నారు. సారలమ్మకు తోడుగా భక్తులకు ఆంజనేయ స్వామివారి పతాకం దర్శనమిచ్చింది. శివశక్తుల పూనకాలు, వరం పట్టడాలు, ఎదుర్కోళ్లతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. జాతరలో మొదటి రోజు సారలమ్మతో పాటు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన వనదేవత సమ్మక్క భర్త పగిడిధరాజు మేడారం మహాజాతరకు చేరుకున్నారు. ఎరుపు పగడ రూపంలో దర్శనమిచ్చారు. మహాజాతరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు రవాణా, నీరు, వైద్యం, భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా తొలుత స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. హనుమంత వాహనాధీశుడైన మాడవీధుల్లో దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు.
జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామివారికి నిర్వహించిన 1,00,000 రుద్రాక్షల పూజ భక్తులను పరవశులను చేసింది. ప్రతి ఏడాది మాఘమాసంలో ఈ క్షేత్రంలో జరిగే ఈ పూజను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव. అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం, 1న చక్రస్నానం, 2న తెప్పోత్సవం జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ప్రతిరోజు భజన, కోలాటాలు నిర్వహిస్తారు. కేరళ వాయిద్యాలతో స్వామివారిని గ్రామోత్సవాలు జరుగుతాయి. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు 25/1/2026 నుండి 2/2/2026 తేదీ వరకు నిర్వహించు శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా సాయంత్రం 4:30 సూర్యవాహనంపై గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని మరియు అమ్మవారిని పెండ్లి కుమార్తెను ముద్రాలంకరణ చేసి తదనంతరం చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయటం జరిగింది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా భారీ గజమాల యాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఈ యాత్ర అల్లవరం, పేరూరు వై జంక్షన్, మామిడి కుదురు, తాటిపాక, రాజోలు మీదుగా అంతర్వేది ఆలయం వరకు కొనసాగుతోంది. ఈ యాత్రలో అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు కోనసీమ నలుమూలల నుంచి భారీగా పాల్గొన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివార్లకు గజమాల సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతపురం జిల్లా గుత్తికోటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపు వైభవోపేతమైంది. తొలుత స్వామివారి మూలమూర్తిని పవిత్ర గంగా జలాలతో అభిషేకించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సుందరంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చిన మాడవీధుల్లో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పరవశులయ్యారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి చెరువుగట్టులో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లు పర్వత వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వీరముష్టి వంశీయులతో తొలి పూజలు నిర్వహించి అగ్ని గుండాల వేడుకను చేపట్టారు. కార్యక్రమం ప్రారంభించారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशाः
न वाक्पाणिपादौ न चोपस्तपायूचिदानन् ద్వారక తిరుమల సుందరగిరి పర్వతంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి కళ్యాణ మహోత్సవాలు గురువారం ప్రారంభమవుతాయి. భీష్మ ఏకాదశి పర్వదిన వేళ ప్రారంభమయ్యే ఈ వేడుకలకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలను అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం కనకవల్లి లక్ష్మీ అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా అలంకరిస్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయం వద్ద నుంచి తిరుమల దిశగా పాదయాత్ర మొదలైంది. శివాలయానికి చేరుకున్న పాదయాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ వంగల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం లింగంపల్లిలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతరోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళా భక్తులు బోనాలను శిరస్సుపై ఉంచుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా చే మంగళమ్మ సల్లంగా చూడమ్మా. అరే ఏటా ఏటా బోనాలు ఆ కోటల పేటల జనాలు ఇక పోతరాజుల నాట్యాలు డప్పుల మొదల తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. 300 రూపాయల టికెట్లున్న భక్తులకు స్వామివారి దర్శనానికి 3 గంటలు పడుతుందని సోమవారం 77,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోగలిగారు. 21,469 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల ద్వారా 3,73,00,000 ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమల కొండలు నిత్యం భక్తులతో ఎంత రద్దీగా ఉంటాయో తిరుమల వాసుడి హుండీలు కూడా అంతే గలగలలాడుతూ ఉంటాయి. నిత్యం 70,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అందుకు అనుగుణంగా విరాళాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో శ్రీవారికి విరాళాలు వెల్లువెత్తాయి. గత ఏడాది 9 నెలల కాలంలోనే స్వామివారికి భక్తులు అందించిన విరాళాలు 950 కోట్ల రూపాయలు దాటాయి. మరోవైపు హుండీ ఆదాయం కూడా 1000 కోట్లను దాటింది. శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభంతో స్వామివారికి అందే విరాళాలు కూడా రెండింతలయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. దర్శనం అనంతరం మొక్కుల చెల్లింపులతో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి హుండీ ద్వారా నిత్యం 3 నుంచి 5 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఇక టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు భక్తులు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. ప్రధానంగా శ్రీవాణి, అన్నప్రసాదం, గో సంరక్షణ, విద్యాదానం, ప్రాణదానం పథకాలకు భక్తులు విరాళాలు అత్యధికంగా ఉంటాయి. టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద ట్రస్ట్ రోజుకి 2 లక్షల మంది భక్తుల కడుపు నింపుతోంది. ఈ ట్రస్టుకు ఆదరణ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ట్రస్ట్కి ఏటా 250 నుంచి 300 కోట్ల రూపాయలు విరాళంగా అందుతున్నాయి. ఇలా ఇప్పటి వరకు అన్నప్రసాద ట్రస్ట్కి అందిన విరాళాలు 2,300 కోట్ల పైనే. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.